దేవుని కాపుదల, దేవుని భద్రత, దేవుని కృప, దేవుని ఆత్మ నడిపింపు మీకు సమృద్ధిగా ఉండునుగాక. ఆయన మీ పట్ల తన ప్రేమను చూపక మానని దేవుడు కాదు, నిత్యము మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. నిత్యము మీపైనే ఆయన కాపుదల భద్రత ఉంచే దేవుడు మన దేవుడు. నిరంతరము స్తుతి మహిమ ఆయనకు కలుగునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. వాక్యాన్ని చదువుకుందాం. కీర్తన గ్రంథము 78వ అధ్యాయము 13 నుండి 16 వరకు చదువుకుందాం. ఇశ్రాయేలు ప్రజల పట్ల దేవునికి ఉన్న ప్రేమ ఎంత గొప్పదో. వాళ్ళు ఐగుప్తు నుంచి వస్తున్నప్పుడు ఆయనను పలుమార్లు శోధించారు, బాధ పెట్టారు, దుఃఖపెట్టారు, అవమానకరంగా జీవించారు. ఎంతో వాళ్ళు లోకం వైపు చూస్తూ, లోక ఆశల వైపు చూస్తున్నారు. అయినా కూడా దేవుడు వారిని క్షమిస్తూ, దేవుడు వారిపై కృప చూపుతూ, వారిని ప్రేమిస్తూ, ఆదరిస్తూ ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. ఎందుకంటే వారి పితరులతో ఆయన వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానాన్ని నెరవేర్చాలి కాబట్టి వీరిని ఐగుప్తు దేశానికి పంపించాడు. అక్కడి నుంచి ఐగుప్తు దేశం నుంచి పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని కూడా నడిపిస్తున్నాడు. కాబట్టి నీవు కూడా వారిలాగా ఆయనను విసిగిస్తున్నావా, బాధ పెడుతున్నావా? అయినా కూడా దేవుడు ఓర్చుకుంటున్నాడు, సహిస్తున్నాడు, క్షమిస్తున్నాడు. ఆయన ప్రేమను చూపుతూనే ఉన్నాడు, ఆయన కృపను చూపుతున్నాడు. కాబట్టి నీవు వారిలా ఉండకూడదు. ఇశ్రాయేలు ప్రజల్లాగా నీవు ఆయన నమ్మాలి, ఆయనను విశ్వసించాలి, ఆయన మీద ఆధారపడాలి, ఆయన వైపు చూడాలి. నీ కష్టాలు చూడకు, నీ బాధలు చూడకు. భయంకరమైన కష్టాలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు అని చెప్పి కృంగిపోతున్నావా? బాధపడుతున్నావా? ఏడుస్తున్నావా? చింతిస్తున్నావా? వాటి విషయంలో ఆలోచించకుండా దేవుని కృపకు నీవు అప్పగించుకుంటే ఆయన నీ పట్ల చేసే అద్భుతాలు ఎంత గొప్పవో మనము చూద్దాం. కొన్ని విషయాలు మనం చూద్దాం. దేవుడు అద్భుతమైన దేవుడు, ఆశ్చర్యకార్యాలు, సూచక క్రియలు, మహత్కార్యాలు చేసే దేవుడు. వారికి చేశాడు, అలాగే నీకు కూడా చేయబోతున్నాడు. వారికి ఎలా చేశాడో మనం కొన్ని విషయాలు నేర్చుకుందాం. ఆయన సముద్రంను పాయలుగా చేసి వారిని అద్దరికి నడిపించెను. చూసారా? సముద్రాన్ని ఏం చేశాడు? పాయలుగా చేసి అద్దరికి నడిపించెను. మొదటిది. రెండవది, ఆయన నీటిని రాశిగా నిలిపెను. నీటిని ఏం చేశాడు? రాశిగా నిలిపెను. రాత్రంతయు అగ్ని ప్రకాశం నుండి ఆయన వారికి త్రోవ చూపించెను. మూడవది ఏం చేస్తున్నాడంటే ఆయన వారికి త్రోవ చూపిస్తున్నాడు. నాలుగవది, ఆయన బండలను చీల్చి సముద్రమంతా సమృద్ధిగా వారికి నీరు త్రాగనించెను. మూడవది. నాలుగవది ఎంత అద్భుతమో మనం చూస్తే అర్థమవుతుంది. బండలో నుండి ఆయన నీటి కాలం రప్పించెను, నదుల వలె నీళ్లు ప్రవహింపజేశాను. నాలుగవది, నీళ్లు ప్రవహింపజేశాను. అంటే ఇన్ని చేసినా కూడా, అంటే సముద్రం పాయలు చేశాడు, నీటిని రాశిగా చేశాడు, ఆయన వారికి త్రోవ చూపించాడు, ఆయన బండను చీల్చాడు, సమృద్ధిగా నీరిచ్చాడు. అయినా కూడా ఇన్ని అద్భుతాలు చేసినా కూడా వారు ఎలా ఉన్నారు చూడు. అయినను వారు ఆయనకు విరోధంగా ఇంకనూ పాపం చేయుచునే వచ్చిరి. చూసారా? అయినను ఇన్ని చేసినా కూడా ఆయనకు విరోధంగా వారు పాపం చేస్తూ వస్తున్నారు. మరి నువ్వు కూడా అలా ఉన్నావా? నీ జీవితంలో ఎన్ని మేలులు, ఎన్ని ఉపకారాలు చూస్తున్నావో ఒక్కసారి నిన్ను పరీక్షించుకో. దేవుడు నీ జీవితంలో ఎన్ని మేలులు చేస్తున్నాడు, ఇంతకుముందుకు ఎన్ని మేలులు చేశాడు, వాటిని తలంచుకో. కాబట్టి ఇప్పుడు వస్తున్న శ్రమలు, బాధలు చూడకు, కృంగిపోకు, అధైర్యపడకు, దిగులు పడకు. యేసుక్రీస్తు ప్రభు మీద ఆధారపడు.
ఆయన నమ్ము, ఆయనను విశ్వసించు, అద్భుతాలు చూడగలుగుతావు. ఇన్ని చేసిన వారు ఎలా ఉన్నారు చూడు. వారు అయినను వారు ఆయనకు విరోధంగా ఇంకనూ పాపం చేయించు వచ్చిరి. చూసారా, మహోన్నతుని మీద తిరగబడి, ఎక్కడ? అడవిలో తిరగబడ్డారు. అంటే ఎంత చూడు, తిరుగుబడతానం ఎంత చూడు. కాబట్టి అన్నీ చేసినా కూడా దేవుడు వారి పక్షంగా ఉన్నాడు. వారి పక్షంగా ఉండి వారిని నడిపిస్తున్నాడు. వారికి కావలసిన అన్నీ ఇస్తున్నాడు. కాబట్టి ఇవన్నీ చివరి దినాలు, అంత్య దినాలు, ప్రమాదకర దినాల్లో నీవు నేను ఉన్నాం. కాబట్టి ఎక్కడ కూడా దేవుని బాధ పెట్టకూడదు, విసిగించకూడదు. కాబట్టి ఆయన వైపు చూస్తూ ఆయన మీద నువ్వు ఆధారపడుతున్నప్పుడు వారికి చేసిన దేవుడు నీకు కూడా చేస్తాడు. వారిని ఆశీర్వించిన దేవుడు నిన్ను కూడా ఆశీర్విస్తాడు. కాబట్టి శ్రమలు, బాధలు, కష్టాలు పోవట్లేవని ఏడుస్తున్నావా? కానీ దేవునితో మాట్లాడుతున్నాడు. దేవుని జీవితంలో కార్యం చేయబోతున్నాడు. సముద్రాన్ని పాయలు చేసిన దేవుడు, త్రోవను చూపించిన దేవుడు. అంటే కష్టాలు, బాధలు, ఇరుకులు వచ్చినప్పుడు నిన్ను వదిలిపెట్టాడు. ఏం చేస్తాడంటే త్రోవలు చూపిస్తున్నాడు నీకు. అన్ని త్రోవలు మోసుకుపోవచ్చు, కానీ పైకి మాత్రం ఆ దారి ఎవడు మూసేయడు. పైకి ఎవరు కూడా చుట్టూ బౌండరీ వేయచ్చు, కానీ పై కప్పు కూడా ఎవరు కూడా వేయలేరు, మూయలేరు. అంటే ఆ పైకప్పు తెరిచిందంటే నువ్వేం చేయాలంటే ప్రార్థన చేయాలి. మోకరించి ప్రార్థన చేస్తున్నప్పుడు అద్భుతం చేస్తాడు. యాకోబు జీవితంలో చూడు, మామ ఒక పక్క తరుముకుంటూ వస్తున్నాడు, తర్వాత ఏశావు తన అన్న కూడా తరుముకుంటూ వస్తున్నాడు. కానీ ఆయన కూర్చొని ప్రార్థిస్తూ తన పాపాన్ని ఒప్పుకున్నాడు. ఆయన సంఘంలో కూర్చున్నాడు. కానీ దేవుడు పరలోకము నుండి ఏశావుతో మాట్లాడాడు, లాభంతో మాట్లాడాడు. కాబట్టి వాళ్ళిద్దరూ కోపంతో వచ్చి ఆయనను చంపనీకి వస్తున్నప్పుడు ప్రేమతో ఆయన ముద్దు పెట్టుకొని వాళ్ళు వెళ్ళిపోయారు. దేవుడు అది చేయగలుగుతాడు. నీ మట్టుకు నువ్వు ప్రార్థన చేయి, అద్భుతాన్ని చూస్తావు, ఆశ్చర్య కార్యాలు చూస్తావు. మరి ఏకీభవిద్దాం, కలిసి ప్రార్థిద్దాం. కన్న తండ్రి, నీకు వందనాలు. విన్న మాటలు దుష్టుడు ఎత్తుకపోకుండా సహాయం చేయండి. ఈ మాటల ద్వారా మీరు మమ్మల్ని ధైర్యపరిచినందుకు మీకు స్తోత్రాలు, ఆదరించినందుకు వందనాలు. అనేకమైన విషయాల ద్వారా మాతో మాట్లాడుతూ వచ్చిన దేవా నీకు వందనాలు. ఈ మాటలు మా హృదయంలో భద్రపరిచి నీ నామానికి మహిమ తెచ్చుకోమని, మీ ఆశీర్వాదము సమృద్ధిగా మాకు అనుగ్రహించి అనేకమైన విషయాల ద్వారా ఆదరించినందుకు మీ కృతజ్ఞతలు, స్తోత్రములు చెల్లిస్తూ యేసు నామంలో పొందినాం తండ్రి. ఆమెన్. దేవుడు మనందరిని దీవించి ఆశీర్వించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.